వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అమెరికా అధ్యక్షుడి ఆదేశాలతోటి కాల్పుల విరమణ ప్రకటించినటువంటి మన మోడీ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట, దేశ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతినటంతో ఇప్పుడు దాని నుంచి బయటపడి ప్రజల్లో వాళ్ళు తిరిగి ప్రజల్ని మభ్యపెట్టడానికి తమ వైఫల్యం మీద ప్రజల్ని మభ్యపెట్టడానికి బీజేపీ నిన్నటి నుంచి తిరంగ యాత్ర అని దేశవ్యాప్తంగా కొత్త నాటకానికి తెరలేపింది. యాక్చువల్గా ఇది దేశ సమస్య, బీజేపీ సమస్య కాదు, ఒక పార్టీ సమస్య కాదు, రాజకీయ సమస్య కాదు, ఒక దేశానికి సంబంధించిన జాతీయ సమస్య. ఉగ్రవాదం అనేది దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అత్యంత తీవ్రమైనటువంటి సమస్య. ఈ తీవ్రవాదాన్ని ఎదుర్కోవటంలో దేశ ప్రజలందరినీ ఐక్యం చేయాలి, ఒక తాటి మీదకి తీసుకురావాలి, అన్ని పార్టీలని కలుపుకొని పోవాలి. దానికి భిన్నంగా ఈరోజు బీజేపీ ఒక పాక్షికమైనటువంటి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, బీహార్లో ఎన్నికల కోసం, లేకపోతే వాళ్ళ పలుకుబడిని పెంచుకోవటానికో దీన్ని తప్పుడు పద్ధతిలో ఉపయోగించుకున్నందువల్ల దాని మొత్తం ఆపరేషన్ సింధూరం యొక్క ప్రయోజనమే పూర్తిగా దెబ్బతిన్నది. ఉగ్రవాదాన్ని నిర్మూలించటం అనేది దారి తప్పి యుద్ధోన్మాదాన్ని విపరీతంగా రెచ్చగొట్టేసి ఇక అది తేల్చేస్తాం, మీ అంతు తేలుస్తామని చెప్పి ఒక బడాయి కబుర్లు చాలా చెప్పినటువంటి బీజేపీ చివరికి హఠాత్తుగా అమెరికా అధ్యక్షుడే కాల్పుల విరమణ ప్రకటించేశాడు. కాల్పుల విరమణ ప్రకటించడం కాదు, ఆ తర్వాత కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేస్తారని మళ్ళీ ముందుకు వచ్చాడు. మన భారత ప్రభుత్వం 3 రోజుల తర్వాత మేల్కొని అమెరికాకి దీనికి సంబంధం లేదు, పాకిస్తానే మమ్మల్ని కోరింది కాల్పుల విరమణ చేద్దామని ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు నేను కోరలేదని మళ్ళీ వాళ్ళకు ప్రకటన చేశారు. మరలా అమెరికా అధ్యక్షుడు నేనే చేశానని చెప్పి మరలా అధ్యక్షుడు చేశాడు. ఏమిటి నాటకం? ఇది అందరికీ, దేశ ప్రజలందరికీ చాలా స్పష్టంగా అర్థమైంది. అమెరికా అధ్యక్షుడి యొక్క ఆదేశాలతోనే కాల్పుల విరమణ చేశారు అంటే అతను అమెరికా అధ్యక్షుడు కాదు, గ్లోబల్ ప్రెసిడెంట్ లాగా మారిపోయాడు. మోడీని ఆదేశిస్తున్నాడు, భారతదేశాన్ని ఆదేశిస్తున్నాడు. ఇది మన తలవంపులు, అవమానకరం, మన సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్థకంలో పడేసేటువంటి తీవ్రమైనటువంటి విషయం. ఎందుకని ట్రంప్ ఆదేశాలని ఈ ప్రభుత్వం అంగీకరించాల్సి వచ్చింది? కాశ్మీర్లో మధ్యవర్తిత్వం వహిస్తారని చెప్పినా సరే ఎందుకు మౌనంగా ఉంటుంది? ఎందుకు అమెరికా జోక్యాన్ని ఈ రకంగా అనుమతిస్తున్నారు? ఇది కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి విషయం. దీనికి సమాధానం చెప్పకుండా తిరంగ యాత్ర అని పెట్టి దేశం అంతా జెండాలు పట్టుకొని తిరిగితే ఈ సమస్య ప్రజలు మభ్యపుచ్చలేరు. మోడీ ఈ విరమణ జరిగిన తర్వాత మొన్న రాత్రి టీవీలో మాట్లాడాడు దేశ ప్రజలు. ఆ టీవీలో అంతా కూడా భావోద్రేకమైన నినాదాలు, ఓకదంపుడు ఉపన్యాసం, పటాటోపంతో కూడినటువంటి పదాలు తప్ప వాస్తవికంగా ఇప్పుడు ఎవరైతే ఉగ్రవాదులు మన పౌరులను 26 మందిని బలిగొన్నారో, ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లష్కరే తోయిబాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ముజాహిద్దీన్లు కావచ్చు, ఎవరైనా సరే పాకిస్తాన్లో శిక్షణ పొంది ఉన్నవాళ్ళు మన కాశ్మీర్లో వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అని మన హోం మినిస్టర్ ప్రకటించింది, రక్షణ శాఖ ప్రకటించింది, కాశ్మీర్లో ఉన్నారు. ఈ పెద్ద ఆపరేషన్లో ఎంతమంది ఉగ్రవాదులను చంపేశారు, పట్టుకున్నారు, ఈ వివరాలు లేవు. ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి అని చెప్పారు, ఉగ్రవాద స్థావరాలని. ఇది మొదటిసారి కాదు. 3 ఏళ్ల క్రితం సర్జికల్ స్ట్రైక్ పేరుతో 2 సార్లు దాడులు చేసి ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసేసామని చెప్పారు. అంతమైపోయిందా? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని పక్కన పెట్టి కొత్త ఆపరేషన్ ప్రారంభించారు, ఆపరేషన్ కెల్లర్. అంటే ఇది స్వదేశీయుల మీద యుద్ధం, ఉగ్రవాదుల మీద యుద్ధమా, స్వదేశీ ప్రజల మీద యుద్ధమా? ఎందుకంటే ఈ అనుమానం రావడానికి కారణం పహల్గాం ఘటన జరగటంతో దేశ ప్రజలందరూ మతాలకు అతీతంగా ఐక్యమై దాన్ని ఖండించి ఊరేగింపులు చేసి శాంతియాత్రలు చేసి నివాళులు అర్పిస్తుంటే మేమంతా ఉన్నాం. కాశ్మీర్ ముస్లింలు కూడా మేము ఉన్నాం, భారతదేశం మనందరం కలిసి ఎదుర్కొన్నాం ఉగ్రవాదాన్ని చెప్పని ఈ యాత్రికుల కుటుంబాలు అందరినీ కూడా వాళ్ళని దగ్గరికి తీసి క్షేమంగా చేర్చడంలో సహాయపడితే ఆర్ఎస్ఎస్, సంఘ పరివారం వాళ్ళ మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు, మన రాష్ట్రంలో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు అసలు ఉద్రేకపూరితమైనటువంటి ఇది హిందువులు వేరు, ముస్లింలు వేరు, మాది హిందువుల దేశం, వీళ్ళు ఎక్కడ పోవాలని ఈ రకంగా హిందూ ముస్లిం విభజన తీసుకొచ్చి దేశాన్ని బలహీనపరిచి ఇది ఉగ్రవాదాన్ని బలపరిచేటువంటి వ్యూహం అవుతుంది తప్ప ఉగ్రవాదాన్ని నిర్మూలించే వ్యూహం కాదు. ఉగ్రవాదులు ఏం కోరుకుంటున్నారు? ఈ దేశంలో హిందూ ముస్లిం గొడవలు జరగాలని కోరుకుంటున్నారు ఉగ్రవాదులు.
అందుకని మీరు హిందువులా అని అడిగి మరీ కాల్చి చంపారు. మరి అదే వ్యూహం ప్రతివ్యూహం బీజేపీ ఆర్ఎస్ఎస్లో పనిది. మీరు ముస్లింలు, మీరు దేశద్రోహులు, పాకిస్తాన్కి వెళ్ళిపోండి. వాళ్ళు ఒకవైపు మేము ఉగ్రవాదాన్ని పంపిన వాళ్ళలో ముస్లిం కూడా ఉన్నాడు. చనిపోయిన వాళ్ళు ప్రాణాలు అర్పించాడు యాత్రికుల కోసం. అతను అడ్డం పడి రెసిస్ట్ చేసి ప్రాణాలు అర్పించాడు. మరి అతనికి పేరు ఎత్తరా చెప్పరా? కాశ్మీర్ ప్రజలు మనకు వీళ్ళకి అండగా నిలబడ్డారు. ప్రధానమంత్రి ఉపన్యాసంలో ఎక్కడ కాశ్మీర్ ప్రజలకు కనీసం కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పి ఒక మాట కూడా చెప్పలేదు. ఇదేనా దేశ ఐక్యతని పెంపొందించే తీరు? అంటే మతం పేరు మీద చీల్చి రాజకీయంగా బలపడాలనే ఉద్దేశం. ఈరోజు నిజంగా వాళ్ళకి ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే ఇది ఉంటే అన్ని పార్టీలను పిలిచి అందరూ కలిసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇటువంటి యాత్రలు పెట్టవచ్చు, ప్రజలందరినీ చైతన్యం చేయొచ్చు. దానికి బదులుగా బీజేపీ జెండాలు పట్టుకుని తిరంగ యాత్రలను పెట్టడం అంటే రాజకీయంగా దీన్ని ఈ భావోద్రేకాలను సొమ్ము చేసుకుందాం, వాళ్ళ వైఫల్యాన్ని కప్పెట్టుకోవడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి చేస్తున్న యాత్ర తప్ప ఇంకోటి కాదు. ఇది తిరంగ యాత్ర కాదు, మోసపూరిత యాత్ర అవుతుంది. ఇది ప్రజల్ని మభ్యపెట్టే యాత్ర అవుతుంది. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. మేము మొదటి నుంచి చెబుతున్నాం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. వాళ్ళు అమానుషంగా మన సామాన్య ప్రజలను బలిగొన్నారు. ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో హిందూ ముస్లింలు దేశ ప్రజలను ఐక్యం చేయాలి. పాకిస్తాన్ వాళ్ళ మద్దతు ఇచ్చే వాళ్ళు అక్కడ శిబిరాలు జరుపుతుంటే పాకిస్తాన్ మీద ఒత్తిడి తెచ్చి దౌత్య మార్గంలో అవి నిర్మూలిస్తట్టు చేయాలి. యుద్ధంతో ఇది పరిష్కారం కాదు. ఇంతకు ముందు అవ్వలేదు, ఇప్పుడు కూడా అవ్వదు. ఉగ్రవాదానికి మూలాలు వేరే ఉన్నాయి. ఆ మూలాలని మనం తొలగించాలి. కాశ్మీర్లో ఉగ్రవాదానికి ఉన్న మూలాలను తొలగించాలి. అందువల్ల ఉగ్రవాద పోరాటంలో పాకిస్తాన్ని ఒంటరిపాటు చేయటం, దౌత్య మార్గాల ద్వారా దాన్ని అదుపు చేయటం, అప్పటికి వాళ్ళు చేయకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడగట్టి అవసరమైతే వాళ్ళ మీద దాడి కూడా చేయొచ్చు ఈ శిబిరాల మీద. కానీ ఇది చేయకుండా, దేశ ప్రజలను ఐక్యం చేయకుండా, కేవలం పటాటోపంతో, వాగడంబరంతో, దోకదంపుడు ఉపన్యాసంతో ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి ఉద్రేకాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందాం అనుకుంటే మాత్రం దేశానికి ప్రమాదం. ఇది ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటువంటి పద్ధతి కాదు అని మేము అభిప్రాయపడుతున్నాము. ఇప్పటికైనా సరే దేశ ప్రజలందరినీ, అన్ని పార్టీలని కూడగట్టి ఉమ్మడి వ్యూహంతో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఆపరేషన్ కెల్లర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే కాశ్మీర్ ప్రజలను కూడా విశ్వాసంలోకి తీసుకుంటేనే ఇది పరిష్కారం అవుతుంది. కాశ్మీర్ ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకోకుండా వాళ్ళ మీద దండయాత్రలాగా ఆపరేషన్ కెల్లర్ కానీ జరిగిందంటే ఇది మరింత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని చెప్పని కూడా మేము అభిప్రాయపడుతున్నాము. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.